హలో ఫ్రెండ్స్, ఈరోజు మటన్ బంగాళదుంప కూర ఎలా వండాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసి బంగాళదుంపలు ఫ్రై చేయాలి. దాంట్లో కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపు వేసి ఒక 10 మినిట్స్ సిమ్లో కొంచెం ఫ్రై చేయాలి. అలా ఒక 10 మినిట్స్లో ఫ్రై చేసి అవి పక్కన పెట్టేయాలి. తర్వాత దాంట్లో మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాలి. ఒక 2 ఉల్లిపాయలు ఆనియన్స్ అయితే సరిపోతాయి. అవి కొంచెం బాగా ఫ్రై చేయాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా కొంతసేపు ఫ్రై చేసాక, ఒక 5 మినిట్స్ ఫ్రై చేసాక ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, తర్వాత మసాలా ఉంటాయి కదా, బిర్యానీ ఆకులు, స్టార్ అనిస్, దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత జీలకర్ర, ధనియాలు అవి వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి బాగా మెత్తగా రావాలి. అయితేనే కూర మంచి గ్రేవీ థిక్గా వస్తుంది. ఇవి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయి ఉంటాయి కదా, మసాలా దాంట్లో వేసేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తుండాలి. మంట తగ్గించే ఉంచాలి. అలా ఫ్రై చేస్తూ ఉంటే ఒక 5 మినిట్స్లో బాగా ఫ్రై అయిపోతుంది. అప్పుడు మటన్ వేసేయాలి. మటన్ వేసి ఓ 10 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసాక అప్పుడు దాంట్లో ఫ్రై అవుతాయి కదా, ఒక 10 మినిట్స్ అలా అయ్యాక ఇప్పుడు దాంట్లో కొంచెం టమాటాలు, ఒక 2 టమాటాలు చిన్న చిన్న పీసులు కట్ చేసి టమాటాలు వేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం కారం అంటే కొంచెం ఒక 2 స్పూన్స్ ఇలా పడతాయి. మరి మీకు ఎంత కావాలో మీరు వేసుకోవాలి. మాకైతే ఒక 2 స్పూన్స్ పడతాయి. కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. అవి వేసాక అప్పుడు బంగాళదుంపలు కూడా వేసేయాలి. వేసేసి అవి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసి, బాగా ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం వాటర్ పోసి అప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 6 విజిల్స్కి కూర ఇలాగ రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.